మెయిన్గా ప్రధానంగా ఉన్నటువంటి అంశము బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం. ఈ బనకచెర్లలో మనము అనుకున్నాము కేవలము 200 టీఎంసీలు మాత్రమే తీసుకుపోతందుకు రేవంత్ రెడ్డి సర్కార్ మన చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉన్నది అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ 200 కాదు 400 టీఎంసీలు ఈ బనకచెర్ల ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం ఎత్తుకపోయేవి 200 టీఎంసీలు కాదు 400 టీఎంసీల నీళ్ళని ఎత్తుకపోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా పెద్ద కుట్ర మిత్రులారా. ఫస్ట్ బనకచెర్లకు సంబంధించి ఒకసారి చూద్దాం. 200 కాదు 400 టీఎంసీలు గోదావరి నీళ్లపై ఏపీ కుట్ర. అప్పుడు పోతిరెడ్డిపాడుతో కృష్ణా నీళ్లు, ఇప్పుడు బనకచెర్లతో గోదావరి నీళ్ల తరలింపు. అడ్డుకోకపోతే తెలంగాణకు అన్యాయం. ఏపీ జలదోపిడికి బీజేపీ మద్దతిస్తా ఉన్నది. ఏపీ పునర్విభజన చట్టానికి తూట్లు పడుస్తా ఉన్నారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేస్తా ఉన్నారు. ఈ నెలాఖరులో టెండర్లు పిలుస్తున్నారు. నీళ్లు నిధులు ఆంధ్రాకు పోతా ఉన్నాయి. గుండు సున్నా మనకు వస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. కేంద్ర మంత్రులు నోరు కూడా మెదపడం లేదు. ప్రాజెక్టులు అడ్డుకోకపోతే బీఆర్ఎస్ ఉద్యమిస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టు పైన హరీష్ రావు పీపీటీ. బనకచెర్ల ప్రాజెక్టు పేరుతో ఏపీ సర్కారు గోదావరి జలాలను దోపిడికి కుట్రలేపింది. పోతిరెడ్డిపాడుతో కృష్ణా జలాలను తరలించుకుపోయినట్లుగా ఇప్పుడు మరోసారి నీళ్ల దోపిడికి తెరలేపింది. ఇది అక్రమమైన ప్రాజెక్టు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఈ నెలాఖరులో టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టు పైన పీపీటీ ఇచ్చిన హరీష్ రావు 200 టీఎంసీల పేరుతోటి 400 టీఎంసీలు తరలించేందుకు ప్రణాళికలు చేస్తుందని కూడా వివరించారు. దోస్తానా కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడితే ఊరుకోమంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం ఏపీ జలదోపిడికి మద్దతిస్తోందని బీజేపీ కేంద్ర ప్రభుత్వం అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా. అందుకే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గాని బండి సంజయ్ గాని మౌనంగా ఉండిపోయారని ఆరోపించారు. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతుందని కూడా వారు స్పందించడం జరిగింది. సో బనకచెర్ల ఒకవేళ ఇన్ కేసు బనకచెర్లను కనుక వీళ్ళు అడ్డుకోకపోతే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంది, అప్పుడేమో పోతిరెడ్డిపాడుతోటి మన తెలంగాణ నీళ్ళని మొత్తం కృష్ణా నీళ్ళని మొత్తం ఎత్తుకపోయారు. ఇప్పుడేమో ఈ బనకచెర్లతోటి తెలంగాణ నీళ్ళని ఎత్తుకపోయేందుకు కుట్ర చేస్తూ ఉన్నారు. ఎట్లా ఎత్తుకపోతారు బనకచెర్ల నుంచి అంటే, ఇప్పుడు పోలవరం రైట్ నుంచి పోలవరం నుంచి లిఫ్ట్ చేసుకొని బనకచెర్లకు నిలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి పోలవరం కాడ వాళ్ళకి ఏమన్నా వేరే దానికి నీళ్ళు అలొకేషన్ ఉందా అంటే ఆ బనకచెర్లకు కానీ దానికి కానీ ఎలాంటి అలొకేషన్స్ లేవు, ఎలాంటి కేటాయింపులు లేవు. కానీ వాళ్ళు ఎత్తుకపోవాలన్నటువంటి ప్రయత్నం అయితే చాలా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళందరూ వాళ్ళ ప్రభుత్వం కానీ ఏం చెప్తా ఉన్నది, ఏపీ మేమేమి తెలంగాణకు కేటాయించినటువంటి నీళ్ళని మేము వాడడం లేదు. గోదావరి జిల్లాలో తెలంగాణ కేటాయించింది 969 టీఎంసీలు. 969 టీఎంసీల నీళ్లను తెలంగాణకు కేటాయించారు. తెలంగాణకు ఉన్నటువంటి కేటాయింపులు మేము ఆ నీళ్లను వాడడం లేదు అని చెప్తా ఉన్నారు. కానీ మనకు ఈ 969 టీఎంసీలు మనం వాడుకోవాలిగా ముందు. ఇప్పుడు మనం ఆ స్థాయిలో వాడుతుందుకు మనకు గోదావరి మీద ప్రాజెక్టులు లేవు. ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని వీళ్ళందరూ కుట్ర పట్టేసి ఆ మేడిగడ్డని పనిచేయకుండా చేసి ఆ ప్రాణహిత ఎత్తిపోసుకోకుండా కుట్రలు చేసిరు. సో ఇప్పుడు మనం కనుక తేరుకోకపోతే ఏమవుతుంది, మనం ఇంతకుముందుకే చాలా సార్లు మాట్లాడినాం ఈ అంశం మీద. ఇదే బనకచెర్ల ఇష్యూ మీద చాలా సార్లు మాట్లాడినాం. నేను విప్రకాష్ గారు స్టూడియోలో కూర్చొని చాలా అంశాలను తెలంగాణ సమాజం ముందుకు తీసుకొచ్చినాం. బనకచెర్ల అనేది చాలా చాలా డేంజర్ ప్రాజెక్టు, తెలంగాణ పాలిట భయంకరమైనటువంటి ప్రాజెక్టు. మన మేడిగడ్డ మునిగిపోతందుకు మన మేడిగడ్డ నుంచి దానికి బనకచెర్ల కోసమే మేడిగడ్డను రిపేర్ చేయడం లేదు. రేపు దానికి అనుమతులు వస్తే కింద ఉన్నటువంటి రాష్ట్రం వాడుకున్న తర్వాతనే మనం గోదావరి జలాలను వాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రైతాంగం రేపు మళ్ళా నీళ్ల కోసం గోసపడాల్సి వస్తుంది. ఈ అన్ని అంశాల గురించి మనం గతంలోనే మాట్లాడుకున్నాం. నేను ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. అసలు బనకచెర్ల వల్ల తెలంగాణకు ఏం అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు 200 టీఎంసీలే మేము అవి కూడా వరద జలాలను ఎత్తుకపోతా ఉన్నాము, వేస్ట్గా సముద్రంలో కలిసేటువంటి నీళ్లను మాత్రమే ఎత్తుకపోతున్నాం అని చెప్తా ఉన్నారు. కానీ అది కాదు కథ. ఇప్పుడు ఇది ఇట్లా గోదావరి పోతా ఉన్నది, ఇట్లా కిందికి
ఇటు ప్రాణహిత వచ్చి కలిసింది, ఈడ మేడిగడ్డ ఉన్నది. దాని తర్వాత ఇక్కడ ఇంద్రావతి వచ్చి కలుస్తుంది, ఇక్కడ తుపాకులగూడెము సమ్మక్క బ్యారేజ్ ఉన్నది, ఇక్కడ శబరి వచ్చి కలుస్తుంది. కిందికి పోయిన తర్వాత ఈ ప్రాంతంలో పోలవరం ఉంటుంది. ఈ పోలవరం నుంచి లిఫ్ట్ చేసి ఎత్తుకపోవడం కోసమే వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బనకచెర్లకి. అయితే మరి ఇళ్లకు నీళ్లు లేవు, కేటాయింపులు లేవు. ఇక్కడ నేను ఇవాళ ఒక పని చేస్తా మిత్రులారా, నేను ఈ అంశం మీద ఒక్క నిమిషం నా దగ్గర ఉంది. అయితే నిన్న బనకచెర్లకు సంబంధించినటువంటి పీపీటీ వ్యవహారంలో ఆ మొత్తము డీటెయిల్స్ కూడా నేను మీకు ఒక లైవ్ రూపంలో మధ్యాహ్నం లోపు లేదా ఈవినింగ్ లోపు ఒక అందించేటువంటి ప్రయత్నం చేస్తా. అసలు ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా. బాబా పీపీటీ ఉందా? నా దగ్గర ఉంది కానీ ఏడుందో. బనకచెర్లకు సంబంధించి ఈ మొత్తము పీపీటీ ఏదైతే ఉందో ఇది బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం. ఇంత పెద్దగా పెట్టింది దీన్ని, చిన్నగా కాదా ఇది? ఇగో ఏమిటి బనకచెర్ల ప్రాజెక్టు? కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలను చెరబట్టేందుకు ఏపీ కుతంత్రం చేస్తున్నది. రోజుకు 2 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 200 టీఎంసీలను ఎత్తుకపోవడానికి కుట్ర చేస్తున్నది. దాంతోపాటు 80,112 కోట్ల బనకచెర్ల ప్రాజెక్టుతో నిర్మాణానికి ఏపీ శరవేగంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. 150 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బొల్లపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయాన్ని కూడా అక్కడ నిర్మిస్తూ ఉన్నది. కృష్ణా పెన్నా బేసిన్ ప్రాంతాల సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం దీన్ని అది చేస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకపోతారు, ఎట్ట తీసుకపోతారు, దీని మీద ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ నేను మీకు ఇవాళ మధ్యాహ్నం లోపు ఒక పూర్తి స్థాయి లైవ్ కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారు. ఇక్కడ పోలవరం నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడ లిఫ్ట్ అన్ని ఇదంతా కూడా లిఫ్ట్ ఇరిగేషనే, లిఫ్ట్ స్కీమే. ఇక్కడ బొల్లపల్లి దాకా 150 టీఎంసీల బొల్లపల్లి దాకా ఈ మధ్యలో మనకు నాగార్జున సాగర్ కూడా వస్తుంది. అయితే నాగార్జున సాగర్ దగ్గర ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నది. నాగార్జున సాగర్ కుడి కాలువ ఇప్పుడు ఉన్నదానికి 2 వెడల్పయ్యేటువంటి అవకాశం ఉన్నది. నేను ఈ విషయాన్ని నాకు వి ప్రకాష్ గారు మన ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. నేను ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా అసలు బనకచెర్ల వల్ల ఎలాంటి కుట్ర జరగబోతా ఉన్నది నిన్న వారు చెప్పిన దానికంటే కూడా ఇంకా మనం మీకు ఇంకా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. వి ప్రకాష్ గారు మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు, గుర్తుకుందా? ఇంకో ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో ఆయన లాస్ట్లో చెప్తారు ఒక దగ్గర, మీకు అది చూపిస్తా. ఇది కూడా నేను అంతా కూడా ఇవాళ సాయంత్రం ఒక స్పెషల్ లైవ్ షో లెక్క చేద్దాము. దాంట్లో మొత్తము బనకచెర్ల వ్యవహారం ఏంది, ఇవాళ సండే స్పెషల్ అనుకోండి మీరు, అది ఆ బనకచెర్ల వ్యవహారం ఏంది, ఆ పీపీటీ మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అసలు ఏం జరుగుతూ ఉంది, ఏ కుట్ర జరుగుతూ ఉంది, దాని వెనకాల దాగినటువంటి వ్యవహారం ఏంది, మన రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు మరి ఇంత జరుగుతూ ఉంటే. జూలై 15 కానీ అన్ఫార్చునేట్లీ మార్చ్ 23 ఇక్కడ పెట్టారు. టైంలో హైదరాబాద్ లో నీళ్ళకి రెండింటి మధ్య 154 టీఎంసీ అన్నింటి మధ్య కలిపేసి మీరు ఆంధ్రలో ఏమంటారు, మీరు పైన నీళ్ళ కింద ఉన్నాయి. మరి కోదండరామ్ గారు కూడా అదే అంటారు, తిప్పిపోతా ఇక్కడ ఫ్రీ కరెంట్ కదా, ఈ వేళ పోతేనే వాళ్ళకి నీళ్ళు గతి. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే ఉండాల్సిన ప్రాజెక్టు ఆంధ్ర చేతిలో పోయినా కూడా ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి ఇప్పుడు ఈ దొంగతనం మొదలు పెట్టిండ్రు. ఇప్పుడు అందరికి ఏం చెప్తున్నాడు, పోలవరం పోయిన నీళ్లు మళ్ళీ తెలంగాణకు రావు కదా, వీళ్ళకి కడుపు నొప్పి మేము తీసుకపోతే అని అంటున్నాడు. మనల్ని కూడా గా ఫ్రేమ్ లోనే ఆలోచిస్తున్నారు. కానీ ఆ బనకచెర్ల అనేది 3 దశలు. మొదటి దశ ఏంటంటే పోలవరం టు బనకచెర్ల వయా బొల్లపల్లి. సెకండ్ ఏంటంటే నాగర్సార్ కుడికాల నుంచి డైరెక్ట్ అడిగి ఇక్కడ ఉంది పాయింట్ చూడండి. అక్కడ నాగర్సార్కి ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు అంటే కింద నుంచి హెచ్ఎంపల్లి పెట్టి హెచ్ఎంపల్లి నుంచి లింక్ పెట్టాలి. అయితే మనకు చాపకు ఎరైతేనే పడుతుంది కదా, పడుతుంది మరి తెలంగాణ. సో ఇట్లా దీని మీద చాలా పెద్ద వ్యవహారం నడుస్తా ఉన్నది. దీని మీద ఇప్పుడు కదా నాగార్జున సాగర్ నుంచి కూడా నాగార్జున సాగర్ కుడి కెనాల్ కూడా ఇంకా పెద్దగా చేసి, గతంలో పోతిరెడ్డిపాడు పొక్క ఎంత పెద్దగా కొట్టిరు, 11,000 ఉన్న దాన్ని
22,000 33,000 చేసి 44,000 చేసి 88,000 చేసి ఇట్లా పెద్దగా చేసుకుంటా పోయారు దాన్ని. 88,000 క్యూసెక్కులు పోయేటట్టుగా 44,000 క్యూసెక్కులు పోయేటట్టుగా ఇట్లా చేసుకుంటా పోయారు. ఇప్పుడు రేపు నాగార్జున సాగర్ కుడి కాలువను కూడా దాన్ని వెడల్పు చేసేటువంటి ప్రయత్నం. ఇప్పుడు 11,000 క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయి, అంటే రోజుకు 1 టీఎంసీ వాటర్ పోతాయి. 11,000 అంటారు, దాన్ని 13,000 14,000 తీసుకుపోతారు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. కానీ రేపు దాన్ని ఏం చేస్తారు, ఇంకా దాన్ని పెద్దగా చేసేటువంటి ప్రయత్నం. 33,000 లేదా 44,000 క్యూసెక్కుల వాటర్, అంటే ఒక రోజుకు 4 టీఎంసీల నీళ్లు ఎత్తుకపోవడానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు వీళ్ళు ఇందులో చేసుకుంటున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో కాబట్టి బనకచెర్ల అనేటువంటి టాపిక్ చిన్న టాపిక్ కాదు. ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా ఏమున్నది, ఎట్లెట్లా జరుగుతున్నది, ఏ రకంగా కుట్ర జరుగుతున్నది అనేది కూడా మొత్తం మీకు నేను ఇలా సాయంత్రము దీన్ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. రాజకీయ అవసరం లేదు ఇక్కడ, ఈ పార్టీ ఆ పార్టీ అవసరం లేదు. మన తెలంగాణ నీళ్లు అవసరం. తెలంగాణ నీళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, ఏ రకంగా కాపాడుకోవాలి. ఇప్పుడు మేడిగడ్డ వ్యవహారంలో మనం వాయిస్ రేజ్ చేస్తున్నాం కాబట్టి ఆడుకో ఈడుకో ప్రభుత్వం లోపల చలనం వస్తూ ఉన్నది. ఏది నీళ్ళ మీద అతి కొద్ది మందిలో మనమన్నా కొంత మాట్లాడుతున్నాం కాబట్టి గవర్నమెంట్ దున్నపోతు మీద వాన పడ్డట్టు కాకుండా కొంత ఇప్పుడు చలనం వస్తున్నది. మనం ఇప్పుడు మాట్లాడకపోతే మన బనకచెర్ల వాళ్ళు కట్టుకొని అటు నాగార్జున సాగర్ పొక్క కొట్టి ఇటు పోలవరం నుంచి ఎత్తుకపోయి అక్రమంగా నీళ్ళని ఇవన్నీ తీసుకపోతే రేపన్నాడు మనకు ప్రాజెక్టులు ఉంటాయి కండ్ల ముంగల, కానీ అందులో నీళ్లు ఉండవు. ఇప్పుడు ఎట్లయితే మేడిగడ్డ ఎండబెట్టి అన్నారం ఎండబెట్టి సుందిళ్ళ ఎండబెట్టి ఏ రకంగా అయితే చేస్తా ఉన్నారో ఆ రకంగానే మొత్తం అన్ని ఎండబెట్టేటువంటి ప్రయత్నాలు కుట్రలు జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎప్పటికప్పుడు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మొత్తం డీటెయిల్స్, ఈ మొత్తం వ్యవహారాన్ని నేను ఇవాళ మీకు సాయంత్రం లోపల ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేస్తా మిత్రులారా. దయచేసి దాన్ని చూడండి, 10 మందికి తెలియజేయండి. ఈ వ్యవహారంలో ఏం జరుగుతున్నది, ఏ రకంగా కుట్రకు పాల్గొంటున్నారు, ఎట్లా దాంట్లో మన రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏ రకంగా ఉన్నది, బండి సంజయ్, కేంద్ర మంత్రి ఇంకొక ఆయన కిషన్ రెడ్డి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనము ఆ ఫ్రేమ్లో మాట్లాడుకుందాం. ఇది బనకచెర్లకు సంబంధించినటువంటి అంశము.